హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో నేనైతే చెప్పాను లాస్ట్ వీడియోలో యాక్సిడెంట్ ఎలా జరుగుతుందని. సో ఈ వీడియోలో వచ్చేసి యాక్సిడెంట్ జరిగితే నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది, అసలు ఎట్లా ఏంది అనేది ఈ వీడియోలో చూసేద్దాం రండి. యాక్సిడెంట్ అయిన వెంటనే నజామ్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకైతే మనం కాంటాక్ట్ అయిపోవాలన్నమాట. సో ఇక్కడ సౌదీలో ఎక్కడ ఏం యాక్సిడెంట్ జరిగినా వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళే నేరుగా మన లొకేషన్కి అయితే వచ్చేస్తారు ఎక్కడ యాక్సిడెంట్ జరిగిందో. వీళ్ళైతే పిలిపించినారు, సో వాళ్ళైతే వచ్చినారు. ఏందో ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంది. దాని గురించి నేను పూర్తిగా మీకు కావాలంటే నేను కామెంట్ చేయండి, నేను చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే ట్యాంకర్ చూడండి ముందర పరిస్థితి ఎట్లా అయిపోయిందో. సో ఈ సైడ్ వచ్చేసి చాలా వరకు ట్రాఫిక్ ఫుల్ గా ఉంటుంది, చూసి జాగ్రత్తగా పోవాలన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న ఆడి కారుకే పోయేసి మన ట్యాంకర్ గుద్దేస్తున్నాడు. సో అక్కడ వెనకాల చూసుకుంటే ఏం కాలేదు, చూడండి మీరు కూడా ఎట్లుందో పరిస్థితి. దాని పరిస్థితి జస్ట్ పాయింట్ స్క్రాచెస్ అంతా పడి ఉండదు అంతే. చిన్న దెబ్బ తగిలిన బండికి నేరుగా వాళ్ళు అయితే వచ్చేస్తారు. వాళ్ళు వచ్చి చూసి ఎట్లా ఏం చేయాలనేది వాళ్ళు చెప్తారనమాట. సౌదీలో మనుషులు ఎలా ఉంటారా అంటే, మనం పోయి వాళ్ళ కారుని గుద్దినా, వాళ్ళు వచ్చి మమ్మల్ని గుద్దినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కింద దిగి వచ్చి అడిగే మాట ఏంద్రా అంటే, నీకేమైనా దెబ్బలు తగిలినాయా అని ఒక మంచి మాటలతో మాట్లాడతారనమాట. గొడవలు అదంతా ఏం జరగవు, నెక్స్ట్ ప్రాసెస్ ఏముందో అది జరుగుతుంది, నీకేం కాలేదు కదా అని అడుగుతారు. సో అంత మంచోళ్ళు అనమాట ఇక్కడ సౌదీలో ఉండేవాళ్ళు. సో ఇది వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మళ్ళా. బాయ్ బాయ్.